ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రగిరి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్య భరోసా. 1.60 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీకి శ్రీకారం. కర్నూలు జిల్లా హలహర్విలో మంత్రి గుమ్మనూరు పర్యటన. మండలంలో ఘనంగా జరిగిన ప్రారంభోత్సవాలు. చిత్తూరులో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయాలని సూచిస్తున్నారని ఆరోపణ. నగరిలో నేత్ర ప్రదాత దేశమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు. సతీ సమేతంగా నాగలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే. డీటెయిల్స్ ఇస్తే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఆనందయ్య మందును సొంత ఖర్చుతో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తిరుపతి రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయం కేంద్రంగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 1.60 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని చెవిరెడ్డి తెలిపారు. వాలంటీర్ల ద్వారా కరోనా మందును పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు తన బాధ్యతగా కృషి చేస్తున్నట్లు చెవిరెడ్డి వెల్లడించారు. మరోవైపు నిరంతరం ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించేలా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. రండి ఇంకా కనబడాలి. నువ్వు వచ్చే ఇంకా సెంటర్ అన్న రాంగ్ లైట్ వస్తుంది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూడా ఇమ్యూనిటీ బూస్టర్ పెంచేటువంటి ఆనందయ్య మందుని ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. గతంలో ఒకసారి ఇవ్వడం జరిగింది. రెండోసారి మరలా ఇంటింటికి కూడా ఒక బాటిల్ కూడా అందజేస్తున్నాం. ఇది మంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుందని ప్రజలు నమ్ముతున్నందున మా ప్రజలకు ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతున్నది. ఇంటింటికి ఒక బాటిల్ అంటే 5 మంది కుటుంబ సభ్యులు సరిపడేంత పంపించడం జరుగుతున్నది. దాన్ని ఎలా వాడాలన్నటువంటి నిబంధనలతో కూడిన పాంప్లెట్ను కూడా. ఇక కర్నూలు జిల్లా హలహర్వి మండలం బాపురం గ్రామంలో పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు జరిగాయి. బాపురం గ్రామంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం నూతన గ్రామ సచివాలయం ప్రారంభించి రైతు భరోసా కేంద్రం, శీతల పాల కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, శీతల పాల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సుమారుగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి జయరాం తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న 1,32,00,000 మందికి వైఎస్ఆర్ బీమా మంజూరు అయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు దేవరగట్టు ఆలయ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ గుమ్మనూరు నారాయణ స్వామి, మండల కన్వీనర్ భీమప్ప, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
శ్రీమతి బి భాగ్యలక్ష్మి గారు సభా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. గ్రామ సర్పంచ్ బాపురం. पार्वती शंभो पार्वती వందన కార్యక్రమం పరమేశ్ మన జగనన్న చూడండి, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లవాళ్ళు ఉంటే ఇద్దరు మగపిల్లవాళ్ళకి ఆస్తులు ఇల్లు చేస్తాడేమో కానీ నాన్న ఇద్దరు ఆడపిల్లలకి ఆస్తి చేయడు నాన్న. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకొని పోతావమ్మా, నేను ఒకడే ఇల్లు కట్టించుకుంటాడని చెప్పేవాళ్ళు మన తల్లిదండ్రులు. కానీ అన్న అలాంటి వాడు కాదు. జగనన్న నీ అన్నగా ఉంటా, నీ తమ్ముడుగా ఉంటా, నాన్న ఇల్లు ఈకపోయినా పర్వాలేదు, నీ ఒకరు ఇల్లు కట్టించుకోకుండా పర్వాలేదు, నేను నీ అన్నగా ఉంటా, నీ తమ్ముడుగా ఉంటానని చెప్పేసి 1.5 సెంట్ ఇచ్చి నీ పేట రిజిస్ట్రేషన్ చేయించి ఆ ఇల్లు కట్టించే ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నగారిని. ఈ రోజు తండ్రి చేయకుండా కనుక జగన్ చేశాడంటే నీ పైన ఇంత ప్రేమ అనేవాడు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యల వల్ల డ్వాక్రా సంఘాల ఉనికి ప్రమాదంలో పడిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి యాళ్ల లక్ష్మీప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. స్వావలంబన ఆర్థికాభివృద్ధి ఆశయాలతో ప్రారంభమైన డ్వాక్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకరమైందని పేర్కొన్నారు. అప్పుల కోసం ఎంతకైనా దిగజారుతున్న వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మూలధన నిధిని కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహిళల్లో సహజ సిద్ధంగా ఉండే పొదుపు గుణాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు 1995-96లో డ్వాక్రా సంఘాలను స్థాపించారని, మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా వారి కాళ్లపై వారు నిలబడాలని ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. పథకాలన్నింటినీ రద్దు చేసి రుణాల పరిమితిని కుదింపజేసి డ్వాక్రా సంఘాలను కూడా నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మీరా, నగరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సంపూర్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరత్న, ఉపాధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలని ఆ యొక్క డ్వాక్రా సంఘాలను కూడా నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే మన బాబు గారు గత 95-96 సంవత్సరాలలో మన యొక్క మహిళల యొక్క పొదుపు చేసే విధానం గురించి ఆయన ఆలోచించి వీళ్ళు మహిళలు స్వాభావికంగా కూడా పొదుపు అంటే మహిళలకు మహా ఇష్టం కాబట్టి మనము దీనిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని ఆలోచించి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు నిర్మించడం జరిగింది. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క డ్వాక్రా సంఘాలని ఈ మన సహకార బ్యాంకుల్లో వీటిని విలీనం చేసి వీటి ద్వారా పొదుపు చేసిన మూలధనాన్ని మరి కార్పొరేట్ కంపెనీలకో మరి ఇతరత్ర బ్యాంకులలో తాకట్టు పెట్టి ఈ మూలధనాన్ని వాళ్ళు ఈరోజు
పూర్తిగా అప్పులు తేవడానికి సిద్ధపడిపోయారండి. మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇంత భారీ మెజారిటీతో మహిళలు గెలిపించారు, ఇదే వాళ్ళు చేసిన తప్ప అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మహిళలు ఆల్రెడీ మీరు తాగే వాళ్ళని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు మెడికల్ కాలేజ్ పేరుతో మరో దందాన్ని అప్పులు తేవడానికి మరో దందాకు తెరతీయడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళు మన మెడికల్ కాలేజీలకు రుణాలు గ్యారెంటీ పెడితే కానీ అప్పులు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అందువల్ల ఏమైందంటే ఈరోజు మరి డ్వాక్రా మహిళల్ని వాళ్ళ మూలధనాన్ని తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధపడిపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలంటే వాళ్ళ స్వశక్తి మీద మా రోజు చంద్రన్న గారు పెట్టిన ఈ డ్వాక్రా సంఘాలలో డబ్బులు పొదుపులు తీసుకుంటూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఈరోజు చేయుడుగా నిలబడ్డారు. మరి అలాంటి డ్వాక్రా సంఘాలని మీరు సహకార బ్యాంకుల్లో మీరు విలీనం చేస్తే వాళ్ళ మూలధనాన్ని మీరు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటే మరి రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు ఒకసారైనా ఆలోచించారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలోని నేత్ర ప్రదాత దేశమ్మ దేవాలయంలో చేపట్టిన పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బాబురెడ్డి, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. భర్త ఆర్కే సెల్వమణితో కలిసి పతి సమేతంగా నాగాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే అనంతరం నేత్ర ప్రదాతకు అర్చనలు చేయించుకుని తీర్థ ప్రసాదాన్ని అందుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్వహస్తాలతో పాలాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమ, బంగారు వర్ణంతో చేపట్టిన అలంకరణలను భక్తులకు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, కన్నగి, ఎక్స్ ఆఫీషియా సభ్యులు నీలకంఠన్, వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇక గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో నవనాగ సహిత మానసాదేవికి పూజా కార్యక్రమం నిర్వహించారు. గోపూజ కుంకుమార్చనతో అమ్మకు అష్టోత్తర శతనామ పూజ చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. శ్రీ సంపత్ గణపతి పరివార మహిళలు భ్రమరాంబ, పద్మ, పద్మజ, శ్రావణి, శ్యామలాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నవనాగ సహిత మానసాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. रोहितास्तपतये वृक्षानापतये नमो नमो मन्त्रणे वानुजाय वृक्षानापतये नमो नमो भवन्तये वारिवस्कुतः योषधीनापतये नमो नमः उच्चैर्घोषाय आक्रन्दीय देवतीनापतये नमो नमः कृष्णपीठाय धावते सत्त्वानापतये नमो नमः नमः सहमानानि व्याधिनः व्याधिनापतये नमो नमः कृतवानिशङ्गिने स्तेनानां पतये नमो नमः निशङ्गिने विशुद्धिमतेस्कराणां अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोक शोक विनाशिन्ये नमः ओम धर्मलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षय नमः ओम पद्मसुन्दर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाय मुख्ये नमः ओम प्रभाय नमः ओम व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री प्लवनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे षष्ठ्य पंचम्योपरि षष्ठ्यां वासरः शुभवासरयुक्तायां लक्ष्मीवासरयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं पुनर्वसु नक्षत्रे च तस्य संजय नामधेयस्य धर्मपत्न्याः चित्ता नक्षत्र जातवती माधुरी नाम्याः अस्याः भारद्वासगोत्रोद्भवस्य जगन्नाथराव नामधेयस्य धर्मपत्न्या जानकी देवी नाम्याः यजमानस्य श्रीरामपारायण सेवा समिति भक्तजनानां सहकुटुम्बानां दीर्घायुष्याभिवृद्धिद्वारा यजमानस्य सकल ग्रहबाधानिवृत्तिद्वारा नवनाग समेत नर्मदा श्रावण शुक्रवार सायंकाल समये जगज्जननी वाक्यं कर्म करिष्ये। ఇక ప్రకాశం జిల్లా బేస్తవారిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఏంజల్స్ ఇన్ ద ఫీల్డ్ మరియు గుంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా దివ్యాంగులకు అందించే వైద్య సేవలను వివరించారు. సంస్థ సెక్రటరీ జై లక్ష్మయ్య మాట్లాడుతూ సమస్త వికలాంగులకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఖాన్, హెచ్ఎస్ రవీంద్రబాబు, హెచ్ఎస్ సామ్రాజ్యం, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. సేవలన్నింటినీ వినియోగించుకోవాల్సింది. ఈ కార్యక్రమానికి మరి ఎంతో వాలంటీర్లుగా మరి ఈ ధాన్యాలని పప్పులు ఉప్పులు మరి ఇవ్వటం మరి మాకు కూడా చాలా ఆనందదాయకం. మా హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రయత్నం మరి మా సిహెచ్ఓ గారు కూడా 2 మాటలు మాట్లాడుతున్నారు. అలా అక్కడే ఉండండి సార్. ఓకే రెడీ సార్, రెడీ. ఓకే సార్. ఆశీనులైన ఏంజల్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సంస్థ వారికి, అదేవిధంగా మా వైద్య సిబ్బంది అందరికీ, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏంజల్స్ ఇన్ ది ఫీల్డ్ ఇదొక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ చాలా చోట్ల చేయడం జరిగింది. బేస్తవారిపేటలో మొదటిసారిగా చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలోని శ్రీచక్రంకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉద్యాపన వ్రతం నిర్వహించారు. అమ్మవారికి వడిబియ్యం పోశారు. భక్తులు సామాజిక దూరం పాటించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా విధి ఈ విధంగా శ్రీమంత ఈ వృద్ధగ్రామం మొత్తం కూడా గ్రహించింది. తన కష్టాలు కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. అమృతమై ప్రాణామృతం
విన్నవించుకోండి. సివిఆర్ మురళి ఏంటి ఆయన ఎంగిలి పాలతాలని శ్రీకంఠకు పెడుతూ ఉండేది. శ్రీకంఠ వారి శ్రీమతి మహాసాధువి తన భర్త తల్లి కూడా నిజంగా చూసి ఎంగిలి పాలతాలు పెట్టిన సహించలేక బాధపడి ఒకనాడు భక్తుతో చెప్పింది. శ్రీకంఠ ఆ మాటలు నమ్మలేదు. ఒకరోజు వంటింట్లో డబ్బు సంపాదకులు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో శ్రీమతి సివిఆర్ మురళి ఏంటి ఆయన ఇక జనగామ జిల్లా కుమ్మర సంఘం సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. కుమ్మర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనుగుతల యాదగిరి, అధ్యక్షులు ఆకారపు మోహన్ పాల్గొని జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా నాంపల్లి అశోక్, అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను అభినందించారు. నన్ను జనగామ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ఉమ్మడి సంఘం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆకారపు మోహన్ అన్న గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర కుమ్మల సంఘం 1355/2007 సంఘం ఇవాళ జనగామ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నికైంది. ఈ కమిటీ గ్రామాన తిరుగుతూ అన్ని కమిటీలు పూర్తి స్థాయి గ్రామస్థాయి కమిటీలు వేసుకుంటూ మండల కమిటీలు వేసుకుంటూ కులాన్ని డెవలప్మెంట్ అంటే బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఈరోజు జనగామ జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. దానికి జిల్లా అధ్యక్షునిగా మన నాంపల్లి అశోక్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటుగా అసోసియేట్ అధ్యక్షుడిగా పాలబిందెల రవీందర్ను ఎన్నుకోవడం జరిగింది. మొత్తం జిల్లా కమిటీని, మండల కమిటీని, నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఒకటే, మానవునికి మనుగడ నేర్పింది కుమ్మరి. ఎన్ని అధికారాలు వచ్చినా, ఎన్ని పార్టీలు అధికారాలకు వచ్చినా కుమ్మలను పట్టించుకునే ఏ రాజకీయ పార్టీ లేదు. రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుమ్మరులు మేము ఈ కులంలో పుట్టి ఈ కులానికి ఏం చేస్తామనేది ఒకసారి కుమ్మరులు, తెలంగాణలో ఉన్నటువంటి కుమ్మరులందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేస్తారు. ఈ రాజకీయ పార్టీల జెండాలు మోస్తాం కానీ కుమ్మరి కులంలో పుట్టి కుమ్మరి జెండా ఎందుకు మోస్తుంది? ఈ కుమ్మరి కులానికి ఎందుకు మనం సేవ చేస్తలేమనే ఆలోచన విధానం ప్రతి ఒక్క కుమ్మరిలో రావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం వచ్చినప్పుడే కుమ్మరి అభివృద్ధి చెందుతుంది. నేను కుమ్మరుని తెలంగాణలో గల్లెగిరేసుకొని తిరిగే పరిస్థితి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కుమ్మరులు అభివృద్ధి చెందాలి. ఎడ్యుకేషన్ పరంగా సుధా మన అభివృద్ధి చెందాలి. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం లింగాపూర్ గ్రామ శివారులోని టీఎస్ మోడల్ స్కూల్లో వివిధ తరగతుల్లో అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 29న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సారతస్ని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మోడల్ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఈ నెల 29న జరిగే ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ నెల 18 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని, ఎంట్రన్స్ పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు అడ్మిషన్ దొరకదని వివరించారు. టీఎస్ మోడల్ స్కూల్ రామగుండం జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్ మోడల్ స్కూల్ లింగాపూర్ అంతర్గాం మండల్ సంబంధించి 6th క్లాస్లో 100 సీట్ల కోసం మరియు 7th నుంచి 10th వరకు ఏర్పడిన ఖాళీ సీట్ల సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆగస్టు 21 రోజు డిఎస్ఎంఎస్ రామగుండం మరియు జెడ్పిహెచ్ఎస్ రామగుండంలో సెంటర్స్లో జరపబడును. కావున అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరూ 18th ఆగస్ట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాలని అందరినీ కోరుతున్నాను.
ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అపియర్ కానిచో అడ్మిషన్ అనేది జరగదు. అందుకోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆగస్టు 21 రోజు ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇక జమ్మికుంట పట్టణ పరిధిలోని 18వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణాన్ని భూ యజమానులు అడ్డుకుంటున్నారని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 18వ వార్డులో కొన్ని కుటుంబాలు గత కొన్ని సంవత్సరాల క్రితం భూమి కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. వారు భూమి కొనే సమయంలో భూ యాజమాన్యులు రోడ్డు వెడల్పు కోసం 14 ఫీట్ల స్థలం ఇస్తామని చెప్పి తీరా రోడ్డు మంజూరు అయిన తర్వాత స్థలం ఇవ్వమని చేతులెత్తేశారు. దీంతో రోడ్డు నిర్మించడానికి ఆస్కారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. మాకు ఇక్కడ కోడం సరోజన గారి ఇంటి వరకు 16 ఫీట్ల రోడ్డు మాకు ఇక్కడ వరకు ఉంది. ఇక్కడి మా ముందు నుండి 3 ఇళ్ళ నుంచి ఇటు మెయిన్ రోడ్డుకు డైరెక్ట్ జనోబ్ రోడ్ నుంచి 16 ఫీట్ల రోడ్డు వెళ్ళేది ఉండే. ఆ వెళ్ళే రోడ్డును వీళ్ళు మధ్యలో బ్రేక్ చేసి ఈ చిలుక వారు ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ అడ్డు కట్టితే అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము పిటిషన్ పెట్టి ఆపడం జరిగితే వాళ్ళు అప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ఇట్లా ఆబ్జెక్షన్ చేయడం వల్ల మాకు వాల్యూ భూమి మాకు మెయిన్ రోడ్డుది ఇబ్బంది అవుతుంది, మీకు ఈ 3 ఇళ్ళ ముందట మీకు రోడ్డు నేను కంపల్సరీ ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకు మేము అప్పుడు సర్పంచ్ గారికి వాళ్ళకు మేము సరే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు, మా ముందట ఇస్తానంటారు, అంత వాల్యూ భూమి ఇవ్వనంటారు కాబట్టి మేము పని చేసుకుని బతకటం మాకు కూడా పైసలు ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి మేము అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీకి మాకు పైప్ లైన్ శాంక్షన్ అయింది, తర్వాత సీసీ రోడ్ శాంక్షన్ అయింది, తర్వాత మాకు అభివృద్ధి పనులు రెయిన్ కాల్వ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ పని చేసినా వాళ్ళు మీకు దారి లేదని చెప్పి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. తక్కువలను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు. మేము ససేమీర మేము ఇయ్యం, ఇది వాస్తు మాకు కలవదంట. ఈ తో విషయంలో మేము మాట్లాడితే వాస్తు లేదని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తప్పించుకోవడం జరుగుతుంది. ఇట్లా మాకు ఏ అభివృద్ధి పని చేసినా కానీ మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. మీకు ఇయ్యం, మీరు ఎక్కంచెలో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని మీరు మా యొక్క పట్టా ల్యాండ్లలో ఉన్న వాళ్ళను మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మమ్మల్ని దూషించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మా 3 ఇళ్ళల్లో ఇక్కడ మా లాస్ట్ ఇల్లు వాళ్ళు దళితులు ఉన్నారు, వాళ్ళ నుంచి ఇక్కడ వరకు వాళ్ళ గద్దెలు కూల కొడుతున్నాడు మొన్న దౌర్జన్యంగా మాట్లాడడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి కాపలా కూర్చోబెట్టారు సార్. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మిమ్మల్ని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో ఉన్న 18 వార్డులో ఉన్న సమస్య సార్ ఇది. దయచేసి కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు మా యొక్క సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క ఉదయపూర్వక దండాలు చెప్తూ మా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని ఒక 20 రోజుల నుండి మేము చిన్న వృత్తి పనులు చేసుకొని బతికేటోళ్ళు ఉన్నాం. వాళ్ళను కనీసం మేము పని పోయే పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు వీళ్ళు. ససే మీరు తవ్వలేదంటారు కాబట్టి మీరు అధికారులు స్పందించి మా యందు దయచేసి మాకు తొందరగా పరిష్కారం చూపించగలరని కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రగిరి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్య భరోసా, 1.60 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీకి శ్రీకారం. కర్నూలు జిల్లా హలహర్విలో మంత్రి గుమ్మనూరు పర్యటన, మండలంలో ఘనంగా జరిగిన ప్రారంభోత్సవాలు. చిత్తూరులో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్, డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయాలని సూచిస్తున్నారని ఆరోపణ. నగరిలో నేత్ర ప్రదాత దేశమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు, సతీ సమేతంగా నాగలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.